హలో హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు రొయ్యల గోంగూర చేస్తున్నాను. దానికి ముందు గోంగూర ఒలిచి బాగా వాష్ చేసుకున్నానండి. కుక్కర్లో వేసాను గోంగూర, టమాటా, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, గ్లాసు వాటర్ వేసానండి. గోంగూర త్వరగా మగ్గిపోతుంది. 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి సట్టి పెట్టుకున్నాను. సట్టి పెట్టిన తర్వాత హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ రొయ్యలు ఒలుచుకొని మొత్తం 4-5 సార్లు శుభ్రంగా కడిగిన రొయ్యల్ని నూనెలో వేసానండి. నూనెలో వేసిన తర్వాత రొయ్యల్లో ఉన్న నీళ్ళు మొత్తం వచ్చి ఇనికిపోతాయండి. ఇనికిపోయిన తర్వాత నేను కొంచెం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్, కారం, కొత్తిమీర, కరివేపాకు వేసాను. గోంగూర ఎనిపి పెట్టుకున్నాను కదండి, ఎనిపిన గోంగూర రొయ్యలు కలిపేసానండి. రొయ్యల గోంగూర రెడీ. ఎంతో టేస్టీగా ఉండే